హాయ్ అండి. అందరికీ నమస్కారం. రాంబాబు గారు అమ్మాయి ఛానల్‌కి వెల్కమ్. పొద్దున్నే ఎక్కడికి వెళ్తున్నానని అనుకుంటున్నారు కదూ! ఒక డివోషనల్ చిన్న ట్రిప్ ఏస్తున్నానండి. అది ఏ ఊరు వెళ్తున్నానో మీరు గెస్ చేయండి. ఏ దేవుడో నేను చెప్తాను. ఓకేనా? దత్తాత్రేయ టెంపుల్‌కి వెళ్తున్నానండి. ఓకేనా? మనం ఈ ట్రిప్ వేస్తూ మీకొక ఈ దేవుడి స్టోరీ చెప్తూ ఉంటాను. నాకు బోర్ కొట్టదు, మీకు బోర్ కొట్టదనమాట. ఓకేనా? మనకి దేవుళ్ళ కోసం తెలుస్తుందనమాట. అందరూ సినిమాలు, మొబైల్స్ చూస్తూ ప్రయాణం చేస్తారు కదా! నేను మీకు ఈ స్టోరీ చెప్తూ ప్రయాణం కొనసాగిస్తాననమాట. మొదలెట్టేద్దాం మరి. దత్తాత్రేయుడి జననం తెలుసుకునే ముందు మనం సతీ అనసూయ కథ తెలుసుకుందాం. ఎందుకంటే సతీ అనసూయ కథ తెలిస్తే మనకు ఆటోమేటిక్‌గా దత్తాత్రేయుడు ఎలా జన్మించాడో తెలిసిపోతుందనమాట. ఓకేనా? ఎంతో మంది స్త్రీమూర్తులను గౌరవించే సాంప్రదాయం మనది. కానీ వారి పాతివ్రత్యం మూలంగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు కొందరు. అందులో ఒకరు సతీ అనసూయ. ఈ కథ తెలుసుకుంటే ఆమె ఎందుకు అంత గొప్పది అంటారో మనకే అర్థమవుతుంది. త్రిమూర్తుల భార్యలో ఎవరికి వారు తమను మించిన పతివ్రత లేదని గర్వితులయ్యారని నారద మహర్షి వారికి కనువింపు కలిగించాలని అనుకున్నాడు. ఒకనాడు శ్రీమూర్తుల భార్యల వద్దకు ఇనుప గింజలను పట్టుకుని ఒక్కొక్కరి వద్దకు విడివిడిగా వెళ్లి గింజలను వేయించిస్తే తిని తన ఆకలి బాధను తీర్చుకుంటానని కోరతాడు. అవి ఇనప గింజలు కనుక ముగ్గురు నిస్సహాయులే, వాటిని ఎవరు వండలేరని అంటారు. అప్పుడు నారద మహర్షి పతివ్రతలకు సాధ్యం కానిది ఏదీ లేదని అంటారు. కనుక నేను ముల్లోకాలను మహా పతివ్రత అని కీర్తించబడుతున్న అనసూయ మాతను ఆశ్రయిస్తానని చెప్పి అశ్రి మహర్షి ఆశ్రమానికి వెళ్తాడు నారద మహర్షి. అదే ఇనప గింజలను అనసూయ మాతకి ఇచ్చి వాటిని వేయించి పెడితే ఆకలి బాధను తీర్చుకుంటానని చెప్తాడు. అనసూయ మాత మనసులో తన భర్తను స్మరించి వాటిని వేయించి ఇస్తుంది. నారద మహర్షి తృప్తిగా ఆరగించి జరిగిన విషయాన్ని ముగ్గురు అమ్మలకు చెప్తాడు. ఈ విషయాన్ని నమ్మలేని అమ్మలు ముగ్గురు త్రిమూర్తులను అనసూయ పాతివ్రత్యం పరీక్షించవలసిందిగా కోరతారు. తమ భార్యల కోరికలు తీర్చవలసిన త్రిమూర్తుల ఆశ్రీ మహర్షి అనుష్ఠానానికి వెళ్లిన సమయం చూసి మారువేషుల ఆశ్రమానికి వస్తారు. అతిథులను ఆహ్వానించిన పిదప మహా ఋషుల వారు అనుష్ఠానానికి వెళ్లారు కనుక మీకు నేను ఏ విధంగా సహాయం చేయగలనని అనసూయ అడుగుతుంది. తమకి ఆకలిగా ఉందని, తొందరగా తమకు భోజనం పెట్టమని అడిగి వ్యవస్థరై అంటే నగ్నంగా తమకు భోజనం వడ్డిస్తేనే తాము ఆహారం స్వీకరిస్తామని షరతు విధిస్తారు. భోజన సమయంలో వచ్చిన అతిథిని ఆకలితో తిప్పి పంపితే గృహస్థు పుణ్యం, తపస్సు వచ్చిన అతిథుల వెంట వెళ్తాయని అప్పట్లో శాస్త్రవచనం అన్నమాట. పరపురుషుల ఎదుట నగ్నంగా నిలిచినట్లయితే పాతివ్రత్యానికి భంగం కలుగుతుంది. ఈ అనసూయ మాత పరస్పర విరుద్ధమైన ధర్మాల మధ్య చిక్కుకుంటుంది. అశ్రి మహర్షి వారి సాంగత్యం వల్ల తాను పవిత్రురాలైనందుకు భయపడవలసిన పని లేదని అనుకుని అయ్యలారా మీరు ఆశీనులు కండి అని చెప్పి ఆహార పదార్థాలను తీసుకురావడానికి వెళ్ళింది. పతియే దైవం అని తలిచే నాకు పాతివ్రత్యం గురించి భయపడవలసిన అవసరం లేదని నగ్నంగా వడ్డించడానికి అతిథుల ముందుకు వచ్చింది అనసూయ. ఆమె పాతివ్రత్య మహిమ వల్ల త్రిమూర్తులు ముగ్గురు పసిపాపలు అయిపోయారు. ఆ పసిపాపలను చూడగానే అనసూయ మాతకు మాతృభావం కలిగింది. వారికి పాలు ఇచ్చి నిద్రపుచ్చుతూ ఉండగా అశ్రి మహర్షుల వారు వస్తారు. దివ్య దృష్టితో జరిగింది తెలుసుకున్న మహర్షుల వారు స్తోత్రం చేస్తారు. స్తోత్రానికి మెచ్చి త్రిమూర్తులు నిజరూపంలో దర్శనమిచ్చి వరం కోరుకోమంటారు. సంతాన ఆపేక్షతో ఉన్న మాకు మీరే పుత్రులుగా పుట్టి మమ్మల్ని ఉద్ధరించమని కోరతారు. తదాస్తు అని దీవించి త్రిమూర్తులు అంతర్ధానం అవుతారు. అదండి మనకి దత్తాత్రేయుడు ఇలా జన్మించాడు అనమాట. ఓకేనా? ఇప్పుడు మీరు దత్తాత్రేయుడు అంటే మీరు అందరికీ తెలిసిందే కదా. ఇప్పుడు నేను ఏ ఊరు వచ్చానని అదేనండి మన పవన్ కళ్యాణ్ గారు గెలిచిన పిఠాపురానికి వచ్చానమాట. మనకి ఇక్కడ మహారాష్ట్ర నుంచి బోలంత మంది భక్తులు వస్తారండి. చాలా బాగుంటుంది గుడి అయితే. మనకి రూమ్స్ కూడా అవైలబుల్ అనమాట. ఇక్కడ చాలా రూమ్స్ ఉంటాయండి. అలాగే ఇక్కడ లక్ష్మీదేవి గుడికి కూడా నేను వెళ్ళి దర్శనం చేసేసుకున్నాను. అలాగే నేను దత్తాత్రేయ గుడిలో అభిషేకాలు కూడా చాలా బాగా జరుగుతాయండి. మీరు కూడా ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. ఓకేనా? మీకు ఈ బ్లాగ్ నచ్చినట్లే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.